భాగవతంలో బాలకృష్ణుడు ఎంతోమంది రాక్షసులను సంహరిస్తాడు. వారిలో అగుడు ఒకడు. ఒకసారి బలరామకృష్ణుడు స్నేహితులతో కలిసి ఒక ఉద్యానవనంలో ఆటలాడుకుంటున్నారు. అలా పిల్లలందరూ ఆటపాటల్లో మునిగి ఉన్నప్పుడు అగుడు అనే రాక్షసుడొకడు అక్కడికి వచ్చాడు. అతను కంసుని దగ్గర పనిచేస్తాడు. బకునికి పూతనకు తమ్ముడు. తన సోదరులు ఒక గొల్ల పిల్లవాని చేతిలో హతులయ్యారని తెలుసుకుని ఎలాగైనా ఆ పిల్లవాడి అంతు చూడాలనుకుని అక్కడికి వచ్చాడు. బలరామకృష్ణులను చూడగానే వీళ్ళే నా అన్నల ప్రాణాలు తీసి ఉంటారు అనే నిర్ణయానికి వచ్చాడు అగుడు. వెంటనే ఆమడ పొడవు కొండంత లావు ఉన్న కొండచిలువ రూపం ధరించి పెద్ద గుహ మాదిరిగా నోరు తెరిచి కృష్ణుణ్ణి మింగేసేందుకు ఒకచోట పొంచి ఉన్నాడు. ఆ కొండ చిలువని చూసి కూడా గోపబాలురు భయపడలేదు. మన కృష్ణయ్య ఉండగా మనకేం భయం అనుకుని దాని దగ్గరకు వెళ్లారు. బెలం మాదిరిగా ఉన్న దాని నోట్లోకి ఒక్కొక్కరే నడిచి వెళ్లారు. కానీ కొండ చిలువ వాళ్ళనేమీ చెయ్యలేదు. కృష్ణయ్య కోసం వేచి ఉంది కాబట్టి కదలకుండా మెదలకుండా అలాగే ఉంది. బాలకృష్ణుడు దూరం నుంచి ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు. అది భయంకరమైన కొండ చిలువ అని తెలిసి కూడా గొల్లపిల్లలు తన మీద విశ్వాసంతో దాని నోట్లోకి ప్రవేశించారని, అది తన కోసమే వేచి ఉన్నదని కృష్ణయ్యకు తెలుసు. తన స్నేహితులకు చేటు కలగకుండాను, కొండ చిలువ కోరిక నెరవేరకుండాను ఉండే ఉపాయం ఏమిటా అని ఒక్క క్షణం ఆలోచించాడు. చిరునవ్వుతో ఆలోచించి తను కూడా దాని నోట్లోకి వెళ్ళాడు. అలా వెళ్ళిన నల్లనయ్య ఆ కొండ చిలువ గొంతులోనే ఆగి తన శరీరాన్ని మహాద్భుతంగా పెంచుకున్నాడు. దాంతో ఆ కొండ చిలువ గొంతు పూడిపోయింది. ఊపిరి ఆడే అవకాశం ఏమాత్రం లేకుండా పోయింది. గిలగిల కొట్టుకుంటుంది. తల నెలకేసి బాదుకుంది. కాసేపటికి దాని తల పగిలిపోయింది. పగిలిన శిరస్సులోంచి గోపబాలురతో సహా కృష్ణయ్య బయటకు వచ్చాడు. శ్రీకృష్ణుని దివ్య శరీర స్పర్శ మూలంగా పాపాలన్నీ హరించుకుపోవడం వల్ల ఆ కొండ చిలువలోంచి ఒక మహా తేజస్సు బయటకు వచ్చి కృష్ణయ్యలో లీనమైపోయింది. కృష్ణయ్యలో అలా లీనమైన అగుడు పూర్వం శంకుడనే రాక్షసుని కుమారుడు. అగుని బలసంపద అమేఘంగా ఉండేది. దానికి తోడు అతని రూపలావణ్యాలు యవ్వనం అతనిని గర్విష్ఠిగా తయారు చేశాయి. అతనొకసారి మలయాద్రి మీద తపస్సు చేసుకుంటున్న అష్టావక్రుని చూశాడు. వంకర టింకరగా ఉన్న ఆయనను చూసి అపహాస్యం చేశాడు. అష్టావక్రుడు ఆగ్రహించాడు. నువ్వు సర్పరూపం ధరిస్తావు అని అగుడిని శపించాడు. అగుడు తన తప్పు తెలుసుకుని అష్టావక్రుడి పాదాల మీద పడ్డాడు. పశ్చాత్తాపడిన అగుని చూసి జారిపడి శ్రీకృష్ణుడు ఎప్పుడైతే నీలో ప్రవేశిస్తాడో అప్పుడు నీకు శాప విముక్తి కలుగుతుంది అని చెప్పాడు అష్టావక్రుడు. అప్పటి నుంచి శ్రీకృష్ణుడు ఎప్పుడు కనిపిస్తాడా, ఎప్పుడు ఎలా ఆయనను మింగి శాప విముక్తి పొందుతానా అని అగుడు తపించసాగాడు. కాలక్రమేణా అతను బృందావనం చేరుకొని శ్రీకృష్ణుని అనుగ్రహం ద్వారా శాప విముక్తి పొందాడు.